in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. అన్ని రకాల రికార్డింగ్ల కోసం రికార్డర్ 4-in-1 అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది అటు ఫోన్ కాల్స్ని రికార్డ్ చేయగలుగుతుంది, అట్ ది సేమ్ టైం వాయిస్ రికార్డర్గా పనిచేస్తుంది, అలాగే స్క్రీన్ రికార్డర్గా పనిచేస్తుంది, వీడియో రికార్డర్గా పనిచేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కాల్ రికార్డర్ అనే మాడ్యూల్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఇక్కడ నుంచి మనకి కాల్ అనేది ఒకవేళ నడుస్తూ ఉంటే కనుక రికార్డింగ్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన అడిషనల్ సెట్టింగ్ దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఒక ఆడియో క్వాలిటీ ఏ ఉండాలి, రిమైనింగ్ సెట్టింగ్స్ అనేది దీంట్లో మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. కాల్ రికార్డింగ్ స్టాప్ అయిన వెంటనే అంటే కాల్స్ మాట్లాడటం ఆగిపోయిన వెంటనే దీన్ని స్టాప్ చేస్తే సరిపోతుంది. అలాగే వాయిస్ రికార్డర్ కూడా మనకి ఇక్కడ సెట్టింగ్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఆడియో ఫార్మేట్ ఏం కావాలి, అలాగే ఆడియో ఆడియో క్వాలిటీ ఎలా ఉండాలన్నది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా మనం రికార్డ్ అనే దాన్ని ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక వాయిస్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా ఒక రికార్డింగ్ లాగా సేవ్ అవుతూ ఉంటుంది, దాని డిఫాల్ట్ డైరెక్టరీస్లో సేవ్ అవుతుంది. సో అలాగే స్క్రీన్ రికార్డింగ్ ప్రజెంట్ మనం చూస్తున్న స్క్రీన్ యాజ్టీజ్గా రికార్డింగ్ చేయాలంటే కనుక స్క్రీన్ రికార్డర్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా వీడియో రికార్డర్ అంటే కనుక ఇక నార్మల్ కెమెరాతో ఎలాగైతే మనం వీడియోస్ని షూట్ చేసుకుంటూ ఉంటాం అలాగే వీడియోస్ని ఇక్కడ రికార్డింగ్ చేసేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మనకే ఈ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలంటే కనుక పాస్వర్డ్ సెట్ చేసేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ అంటే రికార్డింగ్ స్టార్ట్ అయిన వైబ్రేషన్ కావాలా వద్దా, ఇలాగ రిమైనింగ్ ఎన్నో రకాల ఆప్షన్స్ డార్క్ థీమ్కి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి ఆప్షన్స్ అనేవి దీంట్లో అందుబాటులో ఉంటాయి. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.